కేటీఆర్ విచారణ ఇంకా కొనసాగుతోంది. 2 గంటలుగా ఆయనను సిట్ అధికారులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఈ విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ ప్రశ్నలను సంధిస్తోంది. మరోవైపు సిట్ విచారణకు రాధాకిషన్ రావు కూడా హాజరయ్యారు. కేటీఆర్ తో కలిపి విచారిస్తున్నారా లేక విడివిడిగా అధికారులు వివరిస్తున్నారా అన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ విచారణ ఇంకా కొనసాగుతోంది. 2 గంటలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఈరోజు సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ సిట్ విచారణకి ఈరోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ అయితే హాజరయ్యారు. అయితే నిన్న ఏదైతే నందీనగర్లోని సిట్ అధికారులు కేటీఆర్కి అయితే నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్పిసి కింద నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్ ముందు హాజరవ్వాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 11 గంటలకు ఏదైతే విచారణకైతే హాజరయ్యారో అయితే 2 గంటలుగా కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అంశాలు అంటే గతంలో బీఆర్ఎస్లో ఉన్న సమయంలోనే ఏం జరిగిందనే దానిపై, అలాగే అప్పుడు జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేటీఆర్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే కేటీఆర్ వచ్చిన తర్వాత ఇటు రాధాకిషన్ రావు కూడా ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందుకైతే రావడం జరిగింది. అయితే వీళ్ళిద్దరిని కలిపి విచారిస్తున్నారా లేదంటే సపరేట్గా విచారిస్తున్నారా అనేది అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే రాధాకిషన్ రావు కూడా రావడం జరిగింది. అయితే వీళ్ళకి మధ్య ఎటువంటి సంభాషణలు జరిగాయి, వీళ్ళ మధ్య ఏం ఏదైతే సంబంధించి ఏ ఇద్దరికి ఏముందనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు వీళ్ళిద్దరే మెయిన్గా మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు రాజకీయాల్లోని ఒక పెను ప్రకంపనలు సృష్టించారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాకర్ రావు విచారణ జరిగిన సమయంలోని ముఖ్యంగా 14 రోజుల పాటు ప్రభాకర్ రావు విచారణ అయితే జరిగింది. అయితే ఈ 14 రోజుల విచారణలో కూడా ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పటికే హరీష్ రావు విచారణ అయితే కొనసాగింది. అయితే ఈరోజు కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే కేటీఆర్ విచారణ అయిపోయిన తర్వాత ఈసారి కేసీఆర్కి నోటీసులు ఇస్తారా లేదా అనేది అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం 11 గంటలకి ఈ విచారణ అయితే ప్రారంభమైంది కాబట్టి 2 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. అయితే గత 10 ఏళ్లలోని ఏ సమయాల్లో ఫోన్ ట్యాపింగ్లు ఉపయోగించారు, అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కి కేటీఆర్కి సంబంధాలు ఉన్నాయనే దానిపై విచారణ అయితే సుదీర్ఘంగా కొనసాగుతుందనే చెప్పొచ్చు. గతంలో ఏదైతే ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని అంటే ప్రణీత్ రావుతో మొదలు పెట్టుకుంటే భుజంగరావు, రాధాకిషన్ రావు, అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఆ తర్వాత శ్రవణ్ రావు వీళ్ళందరినీ విచారించిన తర్వాత వీళ్ళందరి స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పుడు రాజకీయంగా ఈ ఫోన్ ట్యాపింగ్ యూటర్న్ తీసుకుంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్న అగ్రనేతలైన హరీష్ రావు, కేటీఆర్కి ఇప్పటికే నోటీసులు అందాయి. అయితే కేసీఆర్కి కూడా నోటీసులు అందుతాయా లేదనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే ముఖ్యంగా మొన్న హరీష్ రావును విచారించిన సమయంలో కూడా హరీష్ రావు కూడా కొద్ది కీలక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా హరీష్ రావుకి ఇవ్వడం జరిగింది. అయితే మరొక పక్క ఇప్పుడు కేటీఆర్ని కూడా విచారిస్తున్నారు. ఒకవేళ కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్కు గురైందా లేదనేది అయితే ఈరోజు సాయంత్రం అయితే తెలిసే అవకాశం అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం ఇది కేవలం సీరియల్గా అంటే ఫోన్ ట్యాపింగ్ని ఒక సీరియల్గా నడిపిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఇది ఇలా కొనసాగుతూనే ఉంది. దీంట్లో దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు అనేది తేల్చేది ఇటు ఏమీ లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు విచారణకు వచ్చే ముందు కూడా కేటీఆర్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇటు కాళేశ్వరం స్కామ్ కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు, లేదంటే ఇంకోటి కేవలం ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన హామీల గురించి మేము మాట్లాడుతున్నాం, అలాగే మరొక పక్క మంత్రులు చేసే స్కాముల గురించి మేము మాట్లాడుతున్నాం. కాబట్టి కేవలం వీళ్ళు నోటీసులు ఇచ్చి కావాలనే టైం పాస్ చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతం నుంచి కూడా ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు ఒకే మాట అయితే చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్లు జరగలేదు, కేవలం కక్ష పూరితంగా కావాలని తమ నేతలను ఇబ్బంది పెట్టేందుకు కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది. అలాగే ఇందులో నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారంటూ కూడా గతంలో ముగ్గురు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ప్రణీత్ రావు, భుజంగరావు వీళ్ళిచ్చిన స్టేట్మెంటే కాకుండా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంటే ఫోన్ ట్యాపింగ్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాకర్ రావు దగ్గర ఒక పెన్ డ్రైవ్ కూడా దొరికింది, దాంట్లో డేటా కూడా ఉంది. అందులో చాలా మటుకు జడ్జిలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, అలాగే బిజినెస్ మ్యాన్స్ అలా అందరి డేటా ఉంది. కాబట్టి ఈ ఎస్ఐబిని ఫామ్ చేసిందే బీఆర్ఎస్ ఉన్న గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎస్ఐబిని
ఫామ్ చేశారు కాబట్టి దానికి ప్రభాకర్ రావుని ఎస్ఐబి చీఫ్గా పెట్టిందే కేసీఆర్ కాబట్టి అసలు రాజకీయ నాయకులు అండదండలు లేకుండా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు జరుగుతాయనేది అయితే ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు దానిని సిట్ అధికారులు ఈ విచారణ వేగవంతం చేసి ఇప్పటివరకు కూడా ఎస్ఐబికే పరిమితమైన ఈ ఫోన్ ట్యాపింగ్ని ఇటు రాజకీయంగా కూడా యూటర్న్ తీసుకుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు విచారణ కొనసాగుతుంది కాబట్టి మొన్న హరీష్ రావు 7 గంటల విచారణ కొనసాగింది. ఈరోజు కేటీఆర్ కూడా అదేవిధంగా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ తదనంతరం మీడియాతో ఏం మాట్లాడతారనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ తర్వాత ఏ నేతకి నోటీసులు ఇస్తారనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.